ఆమేన్. చాలా సంతోషమైన విషయము. ఈ రోజున మదర్స్ డే ఈ లోకసభమైన మదర్స్ డేగా ఈ దినమును మనం పాటిస్తున్నాం. అప్పుడు బిడ్డలుగా మదర్స్ డే అంటే తల్లుల దినోత్సవము. తల్లులారా, మీకు శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుడు తల్లుల గురించి రోజు గొప్పగా మాట్లాడబోతున్నాడు. ప్రియమైన బిడ్డలుగా వాక్యాన్ని ధ్యానించండి కొద్ది నిమిషాలు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదును. ఏమంటున్నాడంట? ఒక తల్లి తన బిడ్డలను ఏ విధంగా ఆదరించునో నేను మిమ్మల్ని ఆదరించుదనని దేవుడు లేఖనాలు స్పష్టంగా తెలియజేయబడుతుంది. కొన్ని విషయాలు దేవుడు ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. దయచేసి శ్రద్ధగా వినండి. ఈ వాక్యం అనేది సాతాను వ్యక్తపోకూడదు. ఈ వాక్యం అనేది పరిశుద్ధుడైన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము నీ హృదయాన్ని శుభ్రం చేయబడుతుంది, నీ జీవితాన్ని మార్చబడుతుంది, నీ స్థితిగతిని మారుస్తుంది. ఇప్పుడు మన పిల్లగా ఈ వాక్యాన్ని ధ్యానించిన నువ్వు నీ జీవితాన్ని మార్చగలిగిన సమృద్ధి కలిగిన దేవుడు మన దేవుడు. శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని విషయం వచ్చినాక ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. బిడ్డలాగా ఇశ్రాయేలు సంతానం వారు చాలా బలవంతమైన వారు, చాలా బలమైన వారు. వాళ్ళు ఏ పని చేయడానికి కూడా సిద్ధపడిన వారు. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకును యాకోబును ప్రేమించిన దేవుడు గొప్ప దేవుడు. అయితే యాకోబు సంతానం నుంచి వచ్చిన వారు ఇశ్రాయేలు ప్రజలు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు సమర్థ కలిగిన దేవుడు, మన పరిశుద్ధుడైన దేవుడు. అయితే ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తులో ఉన్న రాజు ఇశ్రాయేలు ప్రజలు చూసి వీళ్ళు చాలా బలంగా ఉన్నారు, చాలా బలస్థంగా ఉన్నారు, మా ప్రజలు మా జనుల కన్నా వీళ్ళు బాగా బలస్తులుగా ఉన్నారు, చాలా బలవంతుగా ఉన్నారు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు వీళ్ళు. అయితే వీరు మా మీద తిరగబడకుండా వీరిని కొట్టి సాకిరి చేయించాలి. వీళ్ళ చేత ఇటుకలతో చేయించాలి, ఇటుక పనులతో చేయించాలి, ఆ పని చేయించాలి, ఈ పని అని చేయించాలని చెప్పి ఆ దేశంలో ఉన్న ఐగుప్తు రాజైన మనసులో తట్టింది ఈ మాట. అయితే మంత్రసానిని అంటే కానుపులు చేసే స్త్రీ ఉండదు కదా, ఆవిడ మంత్రసానిని పిలిచి ఏమని అంటుందంటే, ఆ రాజు ఏమని ఒక ఆజ్ఞ ఇస్తాడు ఆమెకి, ఇశ్రాయేలు ప్రజల్లో హెబ్రీయులు పుట్టిన ఎవరైనా సరే ఆడపిల్లైతే బ్రతికినివ్వండి, మగవాడు పుడితే మటుకు వాడిని చంపవేయని చెప్పి మంత్రసానని పిలిచి ఆమె చెవులు వేస్తాడు ఐగుప్తు రాజైన. అయితే ఆమె దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆ పాపం చేయకుండా ఇక్కడ లేవిలో పుట్టిన ఒకడు హెబ్రీయుడు, అతని పేరే మోసే. అయితే అతను మంచి సౌందర్యగలుడు, అందము గలవాడు. అయితే ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఇక్కడ ఆ ఐగుప్తు రాజు మంత్రసానాన్ని పిలిచి, నువ్వు ఎందుకు చంపలేదు, మగపిల్లవాడిని పుట్టిన వాడందరిని చంపమని చెప్పి నేను ఆజ్ఞించాను కదా, నువ్వు ఎందుకు చంపలేదంటే ఈ మాట మంత్రసాని, అయ్యా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా స్త్రీలు బాగా తెలివి నేర్చుకున్నారు, మంచి జ్ఞానమును సంపాదించుకున్నారు. ఎందుకంటే నేను రాకముందే వారు కానుపులు చేసుకుంటున్నారు, మంచిది. అయితే ఇట్లా ఆలోచన చేసిన ఫరో రాజైన ఈయన ఏమైనా ఒక ఆజ్ఞ ఇస్తాడు.
ఆ దేశంలో హెబ్రోలో పుట్టిన మగవారు ఎవరైనా సరే వారిని చంపాలి. ఒక ఆజ్ఞ వేస్తాడు. ఆ ఆజ్ఞ వేసినప్పుడు ఎక్కడ బిడ్డ పుట్టినా సరే చంపేస్తున్నారు. బిడ్డలారా, మోసే తల్లి ఏం చేసిందంటే బిడ్డని చాలా జాగ్రత్తగా 3 నెలలు దాచిపెట్టింది. ఒకవేళ ఐగుప్తు రాజు సైనికులు వచ్చి మళ్ళీ నా బిడ్డను చంపుతాడేమో అని చెప్పి ఆలోచించేస్తుంది ఆ తల్లి. అయితే ఆ తల్లి ఏం చేస్తుందంటే ఒక నది ఒడ్డున పోయి జమ్ము తెలుసుగా మీకు, మన ఇంటి మీద జమ్ము వేసుకుంటాం చూడండి, ఆ జమ్మును తీసుకొని ఒక బాక్స్ లాగా తయారు చేసి జిగటి గల మన్ను అంటే బంక మట్టి అంటుంది చూడు, ఆ బంక మట్టిని మొత్తం అల్లి దానికి పూసి శుభ్రంగా ఆ 3 నెలలు ఉన్న బిడ్డని అక్కడ ఆ బాక్సులో పెడుతుంది అన్నమాట. బాక్సులో పెట్టి ఆమె దూరంగా వెళ్ళిపోతుంది. అయితే ఐగుప్తు రాజైన కుమార్తె స్నానం చేయుటకు ఆ ఒడ్డున వస్తుంది అన్నమాట. ఆ ఒడ్డున వచ్చినప్పుడు ఆమె చూసినప్పుడు ఏదో ఒక చిన్న బాక్స్ కనబడుతుంది, ఏదో అని చెప్పి ఆ పనికెత్తల్ని పిలిపించి ఆ బాక్స్ని తీసుకున్నమాట. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే మంచి సౌందర్యం కలిగిన బిడ్డ, మంచి అందం కలిగిన బిడ్డ. అయితే ఈ బిడ్డని చాలా అందంగా ఉన్నాడు. ఈ బిడ్డని వాళ్ళ తండ్రి ఏం చేశాడు, హెబ్రోలో పుట్టిన ప్రతి ఒక్కరిని చంపమని, మగపిల్లవాడిని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు కదా. మరి ఆమె కుమార్తె ఏం చేసిందంటే ఆ బిడ్డని తీసుకెళ్ళి ఆ పనిగత్తులలో ఒకని హెబ్రోలో ఒక ఆమెకి ఇచ్చి ఆమెను పెంచమని ఆజ్ఞ ఇస్తుంది. బిడ్డలారా, దీంట్లో మీకు ఒకటి గమనించవలసింది, ఆలోచన చేయాలి. ఇక్కడ స్త్రీ తన బిడ్డ కోసం ఎంత ప్రయాసపడుతుందో ఆలోచన చేయాలి. ఈ రోజు మోసే లేకపోతే ఎర్ర సముద్రం 2 పాలుగా చీల్చబడుతుందా? మోసే లేకపోతే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు పాల తేనెల గల దేశానికి తీసుకుని రాగలరా? దేవుడు ఏర్పాటు చేసుకునే బిడ్డలు. ఒకవేళ ఈ స్త్రీ లేకపోతే సృష్టి యావత్తు ఉండగలదా? జగత్తు ఉత్పత్తి ఉండగలదా? లేదు. ఎందుకంటే దేవుడు స్త్రీని ప్రేమించాడు. బిడ్డలారా, స్త్రీని ప్రేమించి ఆ తల్లి గర్భము నుండి భూమి యావత్తు జగత్ ఉత్పత్తిని ఏర్పాటు చేయాలని ఉద్దేశించగలిగినాడు. బిడ్డలారా, అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ధన్యులు అని. స్త్రీలలాగా మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా నీ కుటుంబాన్ని, నీ భర్తని, నిన్ను ఆశీర్వదించిపోతున్నాడు. బిడ్డలారా, ఒక తల్లి తన బిడ్డ కోసము 9 మాసాలు మోసిన తల్లి ఆ కాన్పు సమయంలో పడే శ్రమ, ఆ వేదన, ఒక జన్మం, ఒక మరణం నుండి జయించిన గొప్ప శక్తురాలు అంటే ఆ స్త్రీ. ఆ బాధంతా మర్చిపోయి, ఆ వేదనంతా మర్చిపోయి ఆమె పుట్టిన బిడ్డ గురించి ఎంత సంతోషపడుతుందో తెలుసా తల్లి. అదండి దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన వరం అనేది. అయితే ఈ రోజున మోసేని జాగ్రత్తగా చేయకపోతే ఐగుప్తు దేశంలో ఉన్న బానిసలో ఉన్న బిడ్డలు పాలు తేనెలు గల దేశానికి తీసుకురాగలరా? మోసేతో మాట్లాడుతున్నాడు. బిడ్డలుగా మోసే గొర్రెల కాపులుగా ఉన్నప్పుడు ఒక పొద కనబడుతుంది. ఆ పొద మండుచుంది. బిడ్డలుగా ఆ పొద మండుచుంది, కానీ కాలిపోలేదంట. బిడ్డలుగా పొద అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? పొద అంటే వృక్షం, అంటే చెట్టు. ఆ చెట్టు కాలిపోతుంది కానీ, ఆ చెట్టు మండుచుంది కానీ కాలిపోవట్లేదంట. ఏంది వింత, ఏంది ఆశ్చర్యము? దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తన దేవుడు, సమర్థి కలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? లేదు. సమస్తం సాధ్యము లేఖనాలు సెలవిస్తుంది. ఆ వృక్షములో దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే మోసే, నేను మీ పితరులకు దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు దేవుడును.
నా బిడ్డలు నేను మొల విన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వం నుంచి నాకు మొల పెడుతున్నారు. ఆ మొల విన్నాను కనుక పరమనుడు దిగి వచ్చాను పిల్లమడి బిళ్ళగా అంటున్నాడు దేవుడు. ఆ వృక్షముల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడిచిపెట్టురా అని చెప్పి మోసేని ఎంచుకున్నాడు పిల్లమడి బిడ్డ దేవుడు. ఎవరైనా స్త్రీ గర్భం నుంచి వచ్చిన వారే, మోసే తల్లి గర్భం నుంచి వచ్చిన వాడే, అబ్రహాము తల్లి గర్భం నుంచి వచ్చిన వాడే, ప్రతి ఒక్కరు తల్లి గర్భం వచ్చిన వాళ్ళే. వారు ఈ రోజున గొప్ప గొప్ప ప్రవర్తలే ఉన్నారు, గొప్ప గొప్ప న్యాయాధిపతులే ఉన్నారు. వాళ్ళు ఈ రోజున మనము ఇక్కడ కూడా మన సువార్త ప్రకటిస్తున్నామంటే తల్లి గర్భం వచ్చిన వారమే. దేవుడు తల్లుల్ని ప్రేమిస్తున్నాడు, తల్లుల్ని దీవిస్తున్నాడు, పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. నీ వలని నీ కుటుంబంలో దీవింపబడుతుంది. ఇప్పుడు బిడ్డలుగా ప్రతి ఆదివారం మన స్త్రీలు సన్నిధానానికి వచ్చి ప్రభువుని స్తుతించినప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఇప్పుడు బిడ్డలుగా ఈ రోజున మదర్స్ డే కనుక, తల్లుల దినోత్సవం కనుక దేవుడు ఈ మాటలు, దేవుడు నాకు సెలవిచ్చిన మాటలు చెప్పమని దేవుడు లేఖనాలు సెలవిచ్చిన మాటలు చెప్తున్నాను. ఇప్పుడు బిడ్డలుగా మీరు ఈ లోకం వైపు చూడకుండా నీ దేవాలయ దేవుడైన పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన మహిమను పొందుకుంటూ ఆయన కృపను పొందుకుంటూ ఇంకా అనేక మందికి తల్లులుగా ఉండాలని దేవుడు లేఖనాలు సెలవిస్తుంది. ఇప్పుడు దీని బిడ్డగా యేసయ్య కూడా ఎవరు గర్భంలో పుట్టి ఉన్నాడు? తల్లి గర్భంలోనే పుట్టాడు. ఇప్పుడు దీని బిడ్డలాగా యేసయ్య ఎక్కడ పుట్టాడు? తల్లి గర్భంలోనే పుట్టాడు, కన్యక గర్భంలో పుట్టాడు. పరిశుద్ధాత్మను కృప పొంది ఆ వరమను పొంది ఆ గర్భాన్ని మహిమపరిచి ఏ అపరాధమును లేకుండా ఆ తల్లి గర్భముల నుండి పుట్టినప్పుడు బిడ్డలాగా యేసయ్య కూడా ఆ యేసయ్య సరిత్తుకారుడై ఉన్నాడు దేశం మొత్తానికి. కాబట్టి సమయం లేనందున ఈ రెండు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.